నమస్కారం, నా పేరు బాలా. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన. పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కూటమి లక్ష్యమని స్పష్టీకరణ. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేష్. మృతుల కుటుంబాలకు 15 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటన. రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్న వైసీపీ నాయకుల మాటలు నమ్మితే ప్రజలకు అధోగతే. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాశీబుగ్గ ఘటనలో 9 మంది భక్తులు మృతికి భద్రత కల్పించని ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజాసేవలో ప్రజల మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లెలో సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక వద్ద నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు. నిద్ర లేస్తే నేరుగా ఇంటికే పెన్షన్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సీఎం చెప్పారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మేము ఒక హామీ ఇచ్చాం. ఆ రోజు నేను గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ గాని అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం, పూర్వ వైభవం తేవడం కోసం కూటమిగా ఏర్పడ్డాం. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, ఎన్ని సంవత్సరాలు నాకు పరిపాలన అనుభవం ఉంది, కానీ రాబోయే రోజుల్లో సమిక్షేమం కోసం సూపర్ 6 తీసుకొస్తాం, సమిక్షేమానికి పెద్దపీట వేస్తాం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అంతేకాకుండా సుపరిపాలన ద్వారా సమర్థవంతమైన పాలన ఇచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చాం. మీరు నమ్మారు. నమ్మడం మామూలుగా నమ్మడం కాదు. 94% ఓట్లేసి మొత్తం 94% ఎవరిని పెట్టినా అభ్యర్థులు గెలిపించి 57% ఓట్ల సంఖ్యతో అఖండ మెజారిటీ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. పార్టీ పెట్టి మొట్ట నుంచి ఇప్పటికి 16 ఏళ్లు సీఎంగా ఉన్నా, 15 ఏళ్లు అపోజిషన్లో ఉన్నా. చాలామంది నాయకులను చూశా, కానీ నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో యథేచ్ఛగా నేరాలు చేసే పరిస్థితికి వస్తే ఎక్కడికి పోతామని అడుగుతున్నా. దానికి మళ్ళా ఫేక్ ప్రచారం, అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా. ఇది జరిగిన తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాంప్లెట్ ఉంది, తెల్లారితో వచ్చేస్తుంది. దానికి ఒక ఛానల్ కూడా ఉంది, కానీ బయట వస్తే మాత్రం చెప్తా ఉంటాను, నాకు ఛానలే లేదు, పేపరే లేదు, ఏమీ లేకుండా నేను పనిచేస్తున్నా అని చెప్తూ అది కూడా ఫేక్ ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఎట్టి పరిస్థితుల్లో రేపో ఎల్లుండో కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయబోతున్నాం. ఈరోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం. మనం ఏ రాష్ట్రంలో తక్కువ ట్యాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరి సూపర్విజన్ లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితిలో వస్తున్నారు. బ్రేక్స్ కరెక్ట్గా ఉన్నాయా, డ్రైవర్ కరెక్ట్గా పనిచేస్తాడా, లేకుంటే తాకుండా ఉంటాడా, ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తుపెట్టుకోకుండా ఈ పర్మిట్స్ ఇస్తున్నాం. దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం తెలిసిందే. వెంటనే మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులతో కలిసి హుటాహుటిన కాశీబుగ్గకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పలాసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే మెరుగైన ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షలు అందజేస్తామని అన్నారు. తక్షణ ఖర్చుల కోసం మృతుల కుటుంబాలకు 10,000 చొప్పున అందజేస్తామని వివరించారు. స్వామి ఆలయం దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది. అక్కడ ఉన్న భక్తులందరూ ఈరోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి 9 మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది. ఒక 16 మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు. 3 స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది. ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి, గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండా గారైన పెద్దయిన సుమారుగా 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్దయిన భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి, ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కేవలం 10% మంది ఇది 2వ 3వసారి వచ్చిన వారు. ఈ గుడి గత 4-5 సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన 4 నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది. లోకల్గా అధికారులు కానివ్వండి, పోలీస్ సోదరులు కానివ్వండి ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు. రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కావాలంటే అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్ గా ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం. కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయంలో హెలికాప్టర్లో ఉన్నారు. కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. కరెక్ట్ గా 12 గంటల 50 నిమిషాలకి సుమారుగా ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్ గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్ గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చిలో అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి, ఎస్పీలందరికి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు, రాబోయే రోజులు ఎంతమంది వస్తారు, ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుడి కట్టేటప్పుడు SOPs ఏమేమి పాటించాలి, దానిపైన కూడా చాలా సీరియస్ గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్న వైసీపీ నాయకుల మాటలు నమ్మితే ప్రజలకు అధోగతేనని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని వీవర్స్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో 490 మంది చేనేత కుటుంబాలకు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వై దుర్గా కిషోర్, కూటమి నాయకులు గంటేటి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు, ఉన్నమట్ల కపర్ది, కొల్లి ప్రసాద్, వట్టం గణేష్ తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ వచ్చింది, మేము నష్టపోయాం. మా యొక్క మగ్గాలన్నీ కూడా నానిపోయాయి. వారం రోజుల వరకు మేము మగ్గాల పని చేసుకోలేకపోతున్నాం, మాకు సాయం అందించండి అని మీరు మమ్మల్ని అడగల. మేము కూడా ఈ రకమైన నష్టం జరిగింది, వీళ్ళకి సాయం చేయాలని మేము ముఖ్యమంత్రిని అడగల. కానీ ముఖ్యమంత్రి గారికి తెలుసు అకాల వర్షాలు వస్తే ఏం జరుగుతుంది, తుఫాన్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి తీరం దాటినటువంటి మరుసటి రోజే ఆయన తూర్పు గోదావరి జిల్లా వచ్చి కోనసీమ జిల్లాలో పర్యటించి ఆ రోజే చెప్పాడు, ఎవరైతే చేనేత మగ్గాలు ఉన్నటువంటి వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 కేజీల బియ్యం, అదేవిధంగా 1 కేజీ మంచి నూనె, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, అదేవిధంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వాళ్ళకి అందజేయాలి. ఈ ముఖ్యమంత్రి, ఈ ఉప ముఖ్యమంత్రి, ఈ ప్రధానమంత్రి మీకే సాయం అందించాలి, ఏ రకంగా మిమ్మల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదే ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్నటువంటి మరి పనిచేసేటువంటి తనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకోండి. ఇక్కడ ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు ఉన్నాయి. వేళ ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు ఆ రోజు మన ప్రభుత్వం 19 తర్వాత కంటిన్యూ అయ్యి ఉంటే ఇవాళ టిట్కో ఇళ్లన్నీ మీ చేతిలో భద్రంగా ఉండేవి. మీరు ఆ ఇళ్లలోకి వెళ్లి కాపురం చేసి ఉండేవారు. కానీ దురదృష్టం, ప్రభుత్వం మారింది. ఎంత నష్టం జరిగిందో ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు 14-19లో మీకు 6 లక్షల ఖర్చు పెట్టి మీకు ఇల్లు నిర్మాణం చేశాం. 19-24లో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా చేశారు పాపం. ఏం చేశారు? మేం కట్టినటువంటి మీ ఇంటిని మిమ్మల్ని బ్యాంకుల దగ్గర తీసుకెళ్లి తాకట్టు పెట్టి 6 లక్షల రూపాయలు తీసుకున్నారు. అంటే మేము 6 లక్షల రూపాయలు విలువ మీకు ఇచ్చాం, 6 లక్షల రూపాయల అప్పు వాళ్ళు మీకు ఇచ్చారు. ఎంత తేడా ఉందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ప్రభుత్వం మారితే మరి ఏ రకమైన ఇబ్బంది వచ్చిందో. మనం వేసేటువంటి ఓటు అభివృద్ధి వైపు నడవాలి, మనం వేసేటువంటి ఓటు విధ్వంసం వైపు నడవకూడదు. అందుకు జరిగింది. ఇప్పుడు మీరు పాలకొల్లు టౌన్ లో దగ్గర 6,000 మంది టిట్కో లబ్ధిదారులు ఉన్నారు. ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు 6 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వల్ల 6 లక్షల రూపాయలు అప్పు వచ్చింది. మరి ఈ రకంగా ప్రతిదీ విధ్వంసం, 1 కాదు 2 కాదు. ఒక్కసారి మోసపోయి దగా అవుతే ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోండి. అయినా కూడా ఇది మీ ప్రభుత్వం ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి కుదుట పడే కొద్ది కూడా మీకు మరింత సాయం ఏ రకంగా చేయాలనే దాని మీద ఎప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచన. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశీబుగ్గ ఘటనలో 9 మంది భక్తులు మృతికి భద్రత కల్పించని ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. అది ప్రైవేటు దేవాలయం, ప్రభుత్వానికి సంబంధం లేదంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడంపై వెల్లంపల్లి తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేట్ ఆలయాలైతే భక్తులకు రక్షణ కల్పించరాని ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు హిందూ వ్యతిరేకి అని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన తిరుపతి, సింహాచలంలో భక్తుల మృతి, కాశీనాయన క్షేత్రం కూల్చివేత వంటి వరుస అపచారాలే ఎందుకు నిదర్శనమని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 17-18 నెలలు అవుతుంది. ఇప్పటికి 17-18 నెలల్లో చూసుకుంటే గనక ఎన్నడూ లేని అపచారాలు కావచ్చు, మరణాలు కావచ్చు, దేవాలయాల్లో అనేక అపచారాలు 1-2 కాదు
అనేక అపచారాలు. ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు కూడా నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు మృతి చెందిన పరిస్థితి లేదు. ముక్కోటి ఏకాదశి నాడు తిరుపతిలో 6 చనిపోయారు. సింహాచలం చరిత్రలోనే అనేక పండగలు అనేక ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా జరిగినలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఒక గోడ కూలి 7 చనిపోయారు. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ హిందువులంటే కానీ హిందూ దేవాలయాలంటే కానీ ఎక్కడ కూడా ప్రేమ ఆప్యాయత వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష కానీ ఎప్పుడూ లేదు. కేవలం పబ్లిసిటీ. ముఖ్యమంత్రి స్థాయి నుంచి డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు, ఈ దేవాలయం మాకు సంబంధం లేదు, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది అని చెప్పి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కార్తీక మాసంలో శివకేశవుల దేవాలయాలన్నీ కూడా అటు శివాలయాలు కావచ్చు, ఇటు వైష్ణవాలయాలు కావచ్చు, ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తుంది కదా, ప్రతి సంవత్సరం కూడా శివాలయాలు వైష్ణవాలయాలు ఏ స్టేషన్ పరిధిలో ఎన్నుంటాయి, వాటికి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి ఆలోచించే పరిస్థితి హోమ్ మినిస్టర్ గారికి లేదా? హోమ్ మినిస్టర్ గారేమో ఆ దేవాలయం మాకు సంబంధం లేదండి అంట, దేవాదాయ శాఖ మినిస్టర్ మాకు సంబంధం లేదంట. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా నోట్ రిలీజ్ చేశారు, అయ్యో ఇది చనిపోవడం దురదృష్టకరమే కానీ ఆ దేవాలయానికి మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు తనకి ఇంకో అడుగు ముందేసి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవడానికి ఇటువంటి దేవాలయాలు కడుతున్నారని చెప్పని ప్రైవేట్ దేవాలయాలు ఎవరైతే కట్టారో వాళ్ళందరినీ కూడా నిందలు వేసే విధంగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రతి శనివారం నాడు 5,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తుంటారే, ప్రతిరోజు 2,000 నుంచి 3,000 మంది భక్తులు వస్తుంటారే. కార్తీక మాసం శనివారం ఏకాదశి అక్కడ ఎంతమంది భక్తులు వస్తారని అనేది అంచనా వేసుకోలేరా? ఆ స్టేషన్ తాలూకా ఆ లిమిట్స్ తాలూకా ఏరియా సిఏ గానీ ఏసీపీలు గానీ ఎస్పీలు గానీ కనీసం అంచనా వేయలేరా? బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.